ఎక్కడ చూసినా ఈ రోజు టీవీలో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ సోదరులంతా పత్రికా వాళ్ళు ఉన్నారు. మీరందరూ ఎక్స్ప్లోర్ చేయకుండా బయటికి రాకుండా ముందే ఈ రోజు వార్తలన్నీ బయటికి, తప్పుడు న్యూస్ అన్ని బయటికి వస్తా ఉన్నాయి. దీనికి ఏంటంటే కారణం, ఇప్పుడున్న ప్రభుత్వాలు అయితేనే గత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు అయితే ఇక్కడ అవలంబిస్తున్నామో ఆ కార్యక్రమాలు దుష్పరిణామాలు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ప్రతి ఒక్క ద్వారా. అందుకు సోదరులారా, మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నాం, ఎవరైనా ఎక్కడైనా ఏది మంచి చేసినా చెడ్డ చేసినా 10 మంది కాదు కోట్లాది మంది ప్రజలకు చెప్పే శక్తి మీ అందరికీ ఉంది. కాబట్టి మీరందరూ ఈ న్యూస్ అనే పదాన్ని ఒక పదమే కాకుండా రాబోయే తరాలకు కూడా వ్యూస్ అనే పదముకు అంటకుండా మీరు నిజాన్ని నిక్కచ్చిగా రాస్తేనే ఆ రోజు ఈ సమాజంపై మీకున్న బాధ్యత బయటకు వస్తుందని తెలియజేసుకుంటున్నా. అలాగే సోదరులు చెప్పినట్టు ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థల్లో ఎక్కడ చూసినా 5th ఎస్టేట్ అనబడే మీ పైన దాడులు జరుగుతూ వస్తున్నాయి. ఈ దాడుల్లో రాజకీయ పక్షాలైన మేము కూడా ఖండిస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైతే నీతి న్యాయం కోసం పోరాడతారో ఆ వ్యవస్థల్లో మీకు కూడా ప్రథమ స్థానం ఉందని గౌరవంగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఎన్నో వ్యవస్థలు ఉంటాయి, పోలీసు వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది, ఇంకా ఇలాగా చెప్పుకుంటే పోతే మానవుల యొక్క దైనందిక జీవితంలో ఎన్నో వ్యవస్థలకు మనకు ముడిపడి ఉన్నాయి. ఏ విధమైన ప్రోత్సాహకాలు లేకుండా కూడా ఇప్పటికీ చాలా మంది సోదరుమణులు సొంతంగానే వాళ్ళ ఖర్చులు పెట్టుకొని మారుమూల కుగ్రామాలు అయితేనే అడుగులు లేకపోయి కూడా వార్తలు సేకరించి ఈ రోజు ఉన్న ప్రజలకు తెలియజేసే శక్తి మీలో ఉంది, మీరు అందిస్తున్నారు. కాబట్టి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గమనించండి, 2 నెలల తర్వాత 2 నెలల ముందు ఏ విధమైన వ్యవస్థ ఉండేదో మీ అందరూ అర్థం చేసుకోవాలా. ముందే చెప్పారు మీ నాయకులు, గత 5 సంవత్సరాల్లో ఎంతో గడ్డు పరిస్థితులు మీరందరూ ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో నేను ఒక మంత్రిగా ఉన్నా, ఈ రోజు కడప అనుకోండి, మన పక్కన చిత్తూరు అనుకోండి, ఎక్కడున్నా ఏ విధమైన సమస్య ఉన్నా మీ తరపున నేను ప్రభుత్వం తరపున వ్యవహరించేదానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరి తెలియజేస్తున్నాను. ఈ మాట ఎందుకు అంటున్నామంటే కేవలం మీ వ్యవస్థపై మీ పైన ఉన్న నమ్మకంతోనే ఆ మాట నా గుండెల నుంచి వచ్చిందని తెలియజేస్తున్నా. అలాగే మీరే చెప్తున్నారు, ఈ రోజు పుట్టగొడుగులాగా సంస్థలు వచ్చేసినాయి, కార్పొరేట్ సెక్టర్లు అయిపోయినాయి. ఈ రోజు ఒక వ్యవస్థ నడపాలంటే ఒక టీవీ ఛానల్లో లేకపోతే ఒక పేపర్ పెట్టాలంటే ఆషామాషా పని కాదు, వందలాది కోట్ల రూపాయల డబ్బు కావాలా. ఒక్క రోజు ఒక పేపర్ ప్రింట్ అయి రావాలంటే 30 రూపాయలు ఖర్చు అయ్యే రోజులు ఇదైతే ఆ పేపర్ ను మనం మార్కెట్ లో ఇస్తున్న రేట్ ఎంత మీ అందరికీ తెలుసు, 5 రూపాయలు 7 రూపాయలకు కొంటా ఉన్నారు. ఇవన్నీ జరుగుతాయి అంటే ఆ సంస్థల యొక్క మనుగడ కావాలి. మనుగడ కావాలన్నప్పుడు ఎవరో ప్రైవేట్ సెక్టర్ లో ఆదానీలకో అంబానీలకో దాంట్లో ఉన్న 60% 70% అమ్ముకుంటే వాళ్ళు చెప్పింది రాయల్స్ వచ్చిన గత్యంతరం ఈ రోజు మన మీడియాకు పట్టింది. కాబట్టి దీంట్లో సమూలమైన మార్పులు రావాలా. ఆ మార్పులు రావాలంటే మేము చేయాల్సింది మీరు. ఈ రోజు ఏ శాఖలో ఎందరు ఉద్యోగస్తులు ఉన్నారో మీ అందరికీ తెలుసు. అలాగే ఒక నియోజకవర్గ పరిధిలో కూడా వందలాది మంది విలేకరు సోదరులు ఉంటారు, ప్రింట్ అనుకోండి, మీడియా అనుకోండి, సోషల్ మీడియాలో ఉంటారు. అలాగే నేను ఎలక్షన్ల ముందు కూడా మా రాయచోటి ప్రెస్ సోదరులకు మీడియా సోదరులకు ఒకటే చెప్పాను, అయ్యా మీకు రేపు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత మీ కుటుంబాలకు ఇల్లు పట్టాలు ఇప్పిస్తానని ఏమైతే మాట ఇచ్చానో తప్పకుండా నెరవేర్చేదానికి సిద్ధంగా ఉన్నా. రేపు సంవత్సరం ఇదే 1వ తారీఖున ఇక్కడే మీటింగ్ పెట్టండి, ఇదే రోజున ఆ రోజు తప్పకుండా మీ అందరికి పట్టాలు ఇప్పించడానికి బాధ్యత నేను తీసుకుంటా. అలాగే వాడు చెప్తున్నా, నా మీద బాధ్యత పెట్టుకున్నాను కాబట్టి రెండోది, ఎవరైతే న్యాయపరంగా చట్టపరంగా ఈ లీగల్ గా అక్రిడేషన్ కార్డులు అనే వ్యవస్థ మాకు సంబంధించింది కాదు, ఇది కలెక్టర్ ఇంకోరు మీ యాజమాన్య సంస్థలు మీ మీద ఉన్న భరోసాతో ఇచ్చేది వాళ్ళు. కాబట్టి మీరు ఎన్ని తెచ్చుకుంటే అన్ని కార్డులకు ఇక్కడ పట్టాలు ఇప్పించేదానికి మా ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పిస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.